So this is our heavy team. My post production is from John and my hero Kalyan. And DOP Rohit and Mani. సో చాలా కష్టపడి చేశారు. మేము యాక్చువల్గా ఫస్ట్ 0 బడ్జెట్ అనుకున్నాం, వెళ్ళే కొద్ది ఎక్కువైపోయింది. బట్ యా వీఆర్ హ్యాపీ విత్ అవుట్పుట్. థ్యాంక్ యూ. 3 days అని చెప్పి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం దీనికి షూట్ చేయడానికి. సో బట్ ఒకటి కాదు, స్టార్ట్ చేసినప్పటి నుంచి అబ్స్టికల్స్ అయ్యాయి. సో మేము ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలేదు. సో చాలా ఎక్కువ వచ్చాయి. అండ్ మేము తీసిన కండిషన్స్ కానీ ఏమైనా కానీ దాదాపు షూటింగ్ ఆపేశారు పోలీసులు చేసేసరికి. సో చాలా కష్టమైంది తీసేసరికి. అండ్ మీరు ఏదైతే చూసారో పైనుంచి షార్ట్స్ కానీ ఆ కార్ వెళ్ళే షార్ట్స్ కానీ యాక్చువల్గా ఒక కొండ మీద తీసాం అనమాట. మేము లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసుకుని తీసింది అది. సో మా రవితో ఒక చేతితో పడుకుంటే మా డిఓపి ఉమ్ముతూ తీసాడు, అది ఆల్మోస్ట్ పడిపోయాడు. సో ఇట్లాంటి చాలా కాదు, చాలా షార్ట్స్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి సో ఫస్ట్ మేము ప్రొడక్షన్లో ఫేస్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మా డాడీ ఫస్ట్కి వచ్చి నన్ను సపోర్ట్ చేశారు. ఇవాళ ఆయన సపోర్ట్ చేయకపోతే ఇవాళ మీరు ఈ పిక్చర్ని చూసేవాళ్ళు కాదు. సో థ్యాంక్ యూ డాడీ. ఇంత బాగా వచ్చిందంటే కారణం ఇంకా చాలా కష్టపడడం కాబట్టి వచ్చింది. సో థ్యాంక్ యూ. మామిడి హరికృష్ణ గారు అండ్ మా డైరెక్టర్ చరణ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంటే లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు మా షార్ట్ ఫిల్మ్ ఇక్కడ స్క్రీనింగ్ అవుతుంది. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ వీక్ మేము నరేంద్ర భారత్ రావడం, సార్ ద్వారా మాకు ఈ అవకాశం రావడం, సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ ఆల్. మా హాఫ్ అన్ మూవీని బేర్ చేసి అండ్ ఎంటర్టైన్ మేము లైక్ మా షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్, డిఓపి అండ్ మణి గారు, రోహిత్ అండ్ పవన్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బ్రదర్ జానీ అన్న. మాకు పోస్ట్ ప్రొడక్షన్ టోటల్ హెల్ప్ చేస్తుంది అన్నీ అనమాట. అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో చాలా బడ్జెట్ ఇష్యూస్ వచ్చి చాలా ఫేస్ చేస్తాం. అండ్ లైక్ టుడే ఇస్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. బట్టి రాసుకున్నారు లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తీసారు దాన్ని ఎట్లా? అంటే చిన్న ఒక లైన్ తీసుకొని, అంటే రోడ్ రాబరీస్ మీద ఒక లైన్ తీసుకొని ఈ క్యారెక్టర్స్ అన్ని ఫిక్షన్స్గా ఫామ్ చేసుకొని తీసుకున్న స్టోరీ. చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం మీ ఫాదర్ కదా ఇంతకుముందు ఇక్కడ, చాలా లక్కీ. ఎందుకంటే నేను కూడా అలానే ఫీల్ అవుతుంటాను. చాలా మందికి ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ చాలా మంది యాక్చువల్ ఆర్టిస్ట్ని ఇట్లాంటి సపోర్ట్ దొరకడం మీ అదృష్టం. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇలాంటి, అంటే జనరల్ ఏంటంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అంటే ఒక సాఫ్ట్వేర్ సంథింగ్ ఇంకేదన్నా గవర్నమెంట్ ఉద్యోగం ఇలాంటివి చేయాలనే ఆ థాట్లో ఉంటారు. మీరు అలాంటి ఆలోచనలు మీ తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉంది, చాలా లక్కీ. అండ్ ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా అనుప్రస్థ గారు, మీ సినిమా చూసాను నేను జోరుగా